అమెరికాలో కుప్పకూలిన బ్రిడ్జ్, నదిలో పడిపోయిన 20 మంది. అమెరికా మేరీల్యాండ్ నగరంలోని ఓ వంతెన కుప్పకూలింది. మంగళవారం తెల్లవారుజామున బాల్టిమోర్ పట్టణంలోని పటాప్స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్కి వంతెనను సింగపూర్ జెండా ఉన్న ఓ కంటైనర్ షిప్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వంతెన కుప్పకూలిపోవడంతో సుమారు 20 మంది నదిలో పడిపోయారని బాల్టిమోర్ పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో బ్రిడ్జ్ పై నుంచి పలు వాహనాలు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. 2.6 కిలోమీటర్ల 4 లైన్ల బ్రిడ్జ్ కుప్పకూలిన సమయంలో పలు వాహనాలు బ్రిడ్జ్ పై నుంచి ప్రయాణిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. వంతెన కుప్పకూలిపోయిన వెంటనే పలు వాహనాలు నదిలో పడిపోయినట్లు బాల్టిమోర్ అగ్నిమాపక విభాగానికి చెందిన కెవిన్ కార్ట్రైట్ బాల్టిమోర్ తెలిపారు. తాము ఘటనా స్థలానికి చేరుకునే లోపే వంతెన మొత్తం నీటిలో కుప్పకూలిపోయిందని తెలిపారు. వెంటనే నదిలో సహాయక చర్యలు చేపట్టానని తెలిపారు. సుమారు 20 మంది వరకు నదిలో మునిగిపోయినట్లు తెలుస్తోందని బాల్టిమోర్ పోలీసులు పేర్కొన్నారు. ఈ వంతెనను 1977లో ప్రారంభించారని పేర్కొన్నారు.